స్తోత్రం ప్రభా. మహాపరిశుద్ధుడైన దేవ, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇవాళ నీ సన్నిధి నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. యేసయ్యా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మా కనుల్ని మీరు తెరవ చేయమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది ప్రభా ఈ సమయాన్ని గడపలేక ఎంతోమంది ప్రభా మట్టికి మార్చబడ్డారు. కానీ అయినా కానీ ప్రభా, ఏ యోగ్యత లేని మాకు బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మేమేమై ఉన్నామో అది కేవలము నువ్వు మాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టే తండ్రి. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ వాక్యంతో మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ వాక్యంతో మాతో మాట్లాడమని అడుగుచున్నాం. వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఒక మంచి ఉన్నతమైన కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం తండ్రి. ఒక మంచి ఉన్నతమైన కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం. ఎంతోమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమంది ప్రభా దేశం కొరకు ఉపవాసాలు ఉండి వాళ్ళ గృహాల్లో ఉండి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నారు. కానీ కొంతమంది అయితే ప్రభా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. వాళ్ళు మీరు క్షమించమని అడుగుచున్నాం. ప్లీజ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. వాళ్ళు మీరు క్షమించమని అడుగుచున్నాం. యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు, నీకు వందనాలు. యేసయ్యా, బట్టని మీరు మా జీవితంలో ప్రభా ఎంతో అద్భుత కార్యాలు చేశారు. ఈ ఆదివారం కాల సమయంలో ప్రభా మా తండ్రి మేము వాక్యాన్ని ప్రకటిస్తుండగా వినుచున్న వారి జీవితంలో మార్పుని విశ్వాసాన్ని కలుగు చేయమని అడుగుచు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యదగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన మన దేవుడు నిరంతరము మనం చేస్తున్న ప్రార్థనలు ఆలకించి మనకి తగిన జవాబుని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. సో ఈ సమయంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళ సంఘాల్లో లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అనేక మంది చూస్తూ ఉన్నారు. అనేక మంది చూసి దేవుడిని కనపరుస్తూ ఉన్నారు. కానీ చాలామంది క్రైస్తవ బిడ్డలు దేవుని సన్నిధిలో గడపలేని పరిస్థితులు కూడా ఉన్నారు. ఎందుకు దేవుడిని నమ్ముకున్నారో చాలామందికి తెలియని పరిస్థితి. ఇవాళ ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నామో చాలామందికి తెలియని పరిస్థితి. వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎంతవరకు ఉన్నాయో కేవలము దేవునికి మాత్రమే తెలుసు కనుక దయచేసి మనం దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ దేవుని సన్నిధిలో మీ ముందర ఒక ప్రశ్న నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఇవాళ నేను మీ ముందర పెట్టే ప్రశ్న, వాట్ ఈజ్ యువర్ చాయిస్? మీరు ఏది ఎన్నుకుంటారని. చాలా టీవీ ప్రోగ్రామ్స్లో మనం చూసినప్పుడు కొన్ని బాక్సెస్ మన ముందర పెడతారు. ఆ బాక్సెస్ని పెట్టినప్పుడు అది ఓపెన్ చేస్తుండగా సాధారణంగా మనం చూసినప్పుడు 1 సెకండ్ అని ఆపుతారు. 1 సెకండ్ అని ఆపుతారు. ఆపినప్పుడు వాళ్ళు అడిగే మన ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఇది మీరు ఎంచుకుంటారా లేకపోతే ఇది మీరు ఓపెన్ చేయమంటారా అని. తర్వాత మనం ఎక్కడికన్నా కూరగాయల షాప్ కానీ లేకపోతే బట్టల షాప్ కానీ మనం వెళ్ళినప్పుడు మన ముందర ఒక రకమైన బట్టలు పెట్టరు, అనేక రకాలైన బట్టలు పెడుతూ ఉంటారు. అనేక రకాలైన రంగులు పెడుతూ ఉంటారు. పెట్టి వాళ్ళు మనల్ని అడిగేది మీకు ఏది కావాలి అని అడుగుతారు. సో ప్రతి ఒక్క విషయంలో మనకి చాయిస్ అనేది ఉంటుంది. ఆ చాయిస్ అనేది దేవుడు కూడా మనకు అనుగ్రహించాడు. వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఈ క్వారంటైన్ పీరియడ్లో అసలు మనం ఎన్నుకున్న చాయిస్ ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది క్రైస్తవ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనం వినాలి. చాలామంది క్రైస్తవ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ లోకంలో ఉన్న పాపులందరినీ క్షమించు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ లోకంలో ఉన్న పాపులందరినీ క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలామంది చేస్తున్న ప్రార్థన విన్నపాలు ఏంటంటే, ప్రభువా మా దేశాన్ని, మా ప్రపంచాన్ని రక్షించు ప్రభువా. ప్రపంచంలో పాపం విస్తరించిపోయింది. ప్రపంచంలో నేరాలు ఎక్కువైపోయి ప్రపంచంలో అనేక మంది ప్రభా దోషభరితమైన పనులు చేస్తున్నారు.
దయచేసి ఈ ప్రపంచాన్ని క్షమించు ప్రభు అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఈ చాలామంది ప్రార్థన చేస్తుంటే చాలామంది అనుకుంటారు, వీళ్ళు నిజంగా ఎంత బాధ్యతాపరులు, ఎంత బాగా బాధ్యత కలిగి దేశంలో ఉండే పాపులందరి కోసం ప్రార్థన చేస్తున్నారో అని చాలామంది చాలా ఆనందపడిపోతున్నారు. అసలు ప్రాముఖ్యంగా మనం చెప్పాలంటే, ఒకరోజు దేవుడు ఒక దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఆ దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు ఆ దేశం పేరేంటండి? సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు అబ్రహాము మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నువ్వు నాశనం చేయొద్దు, ప్రభు ఆ పట్టణాన్ని నువ్వు కాపాడాలి ప్రభు అని అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్న లోతు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, లోతు కుటుంబం అక్కడ ఉంది కనుక ఆ దేశం నాశనం అయిపోద్దని అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడితో బేరం అడ్డం ప్రారంభించాడు. ఏమని అడ్డం ప్రారంభించాడంటే, ప్రభా, ఆ దేశంలో ఉండే వాళ్ళందరూ పాపులే, ఒప్పుకుంటారు, కాకపోతే అందులో ఒక 50 మంది నీతిమంతులున్నా నువ్వు రక్షిస్తావా? అందులో ఒక 40 మంది నీతిమంతులున్నా నువ్వు రక్షిస్తావా? అలాగా నీతిమంతుల లెక్క కొంచెం కొంచెం తగ్గి ఆఖరికి ఒక 10 మంది ఉన్నా నువ్వు రక్షిస్తావా అని అబ్రహాం అడిగినప్పుడు దేవుడు అబ్రహాంకి చెప్పిన సమాధానం మీ అందరికీ బాగా తెలుసు. ఒక 10 మంది నీతిమంతులున్నా ఆ నీతిమంతులను బట్టి నేను రక్షిస్తానని. ఇవాళ క్రైస్తవ బిడ్డలందరూ కలిపి ఒక ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, దేశంలో పాపం విస్తరించిపోయింది, ప్రభా, ప్రపంచంలో పాపం విస్తరించిపోయింది, అనేక మంది నేరాలు చేస్తున్నారు, అనేక మంది ఘోరాలు చేస్తున్నారని. ఇవాళ ఆ ప్రార్థన బట్టి ఎంతో మంది అనుకుంటూ ఉంటారు, ఎంత మంచోళ్ళు క్రైస్తవులు అంటే. క్రైస్తవులు చాలా మంచోళ్ళు, దేశంలో ఉండే పాపులందరి కోసం వీళ్ళందరూ కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నారని. కాకపోతే జనాభా లెక్కల్లో చూసుకుంటే ఈ ప్రపంచంలో క్రైస్తవులే ఎక్కువ. ఏంటండి? జనాభా లెక్కల్లో చూసుకుంటే క్రైస్తవులే ఎక్కువ. మరి అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు 10 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తానన్న దేవుడు ఈ ప్రపంచంలోనే అతి గొప్ప జనాంగమైన క్రైస్తవ బిడ్డలను బట్టి ఎందుకు రక్షించలేదంటే, పాపులు బయటోళ్ళు కాదు, పాపులు క్రైస్తవులని ఖచ్చితంగా చెప్తారు. దేవుణ్ణి ఎరిగి ఉన్నవారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు చాలా మంది ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా పాపం ఎందుకు విస్తరిస్తుంది, ఇంకా అనేక మంది పాపాన్ని ఎందుకు కొనసాగి. ఆనాడు అబ్రహాము ప్రార్థన ఆలకించి 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తానని. ఇవాళ ప్రపంచంలో క్రైస్తవ సమాజం చాలా ఎక్కువగా ఉండి కూడా ఇవాళ ఉగ్రతలు మనం ఎందుకు చూస్తున్నామంటే, పాపులు బయటోళ్ళు ఎక్కడా లేరు, పాపులు క్రైస్తవుల్లోనే ఎక్కువ ఉన్నారు. పాపులు క్రైస్తవుల్లోనే ఎక్కువ ఉన్నారు. బయటికి ప్రార్థన పరులుగా, బయటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారుగా, బయటికి వాక్యాలు చదువుతూ, బయటికి సంఘానికి ప్రతి ఆదివారం వెళ్ళిపోతూ, దేవుడిని గణపరుస్తూ, వేల మంది కూడుకొని ఆరాధిస్తూ, ఇవన్నీ బయటికి కనిపిస్తున్నా కానీ లోపల అంతరంగ జీవితం ఎలా ఉందని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇవాళ 10 మంది నీతిమంతులు బట్టే దేవుడు అవాళ సొదొమ గొమొర్రా పట్టణాన్ని తప్పిస్తానన్నాడే. సొదొమ గొమొర్రా పట్టణం చాలా పాపంతో నిండి ఉన్న పట్టణము. సొదొమ గొమొర్రా పట్టణంలో అందరూ నీచులే. ఎంత నీచులంటే చిన్నలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వ్యభిచారపు తలంపులతో బ్రతికిన వారే, ప్రతి ఒక్కరూ పాపపు తలంపులతో జీవిస్తున్న వారే. అలాంటి గ్రామాన్ని కూడా దేవుడు, అలాంటి దేశాన్ని కూడా దేవుడు రక్షిస్తానని మాట ఇచ్చాడు. ఎంతమంది ఉంటే రక్షిస్తానన్నాడండి? 10 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తానన్నాడు. మరి వాళ్ళ క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ కదా. మరి నిజంగా మనం బయటికి చూపిస్తున్న భక్తి అంతా నిజమైన భక్తిని మనం అనుకుంటున్నామా? ఇవాళ మనం నిజంగా చేస్తున్న ప్రార్థన నిజంగా అది దేవుని సన్నిధికి చేరుతుందా? ఇవాళ కరోనా వైరస్ కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఉదయం లెగ్గానే ప్రార్థన చేస్తున్నారు, మధ్యాహ్నం సమయం దొరకగానే ప్రార్థన చేస్తున్నారు, సాయంత్రం దొరకగానే ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన జీవితం 3 పూట్ల ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మధ్యగాప్లో ఏం చేస్తున్నామండి? ప్రార్థన చేసిన తర్వాత జాగ్రత్తగా మోకాళ్ళన్నీ బాగా దులిపేసుకొని టీవీ రిమోట్ పట్టుకొని మళ్ళీ టీవీ ముందర కూర్చొని ఆ సినిమా అయిపోయేంత వరకు సినిమాలు చూసి మరలా కడుపు నిండా అన్నం తినేసి మరలా మధ్యాహ్నం ప్రభా మా దేశాన్ని కాపాడు, త్వరగా వ్యాక్సిన్ ఇచ్చే ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ మధ్యాహ్నం 3ంటికో సినిమా వేస్తే ఆ 3ంటికో సినిమా చూసి మళ్ళీ సాయంత్రం వరకు మంచం కదలకుండా బాగా నిద్రపోయి మరలా సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ వేసుకొని ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం సరదాగా బోరు కొడితే 10 నుంచి సినిమా పెట్టుకొని రాత్రి 12:30 వరకు సినిమా చూసి
మరలా ఉదయం లేచి ప్రభువా వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తావు ప్రభు అని అడగడానికి క్రైస్తవుడికి ఏమాత్రమైనా సిగ్గు ఉందండి? దేవా ఈ ప్రపంచంలో ఉన్న పాపులందరినీ రక్షించే ప్రభు అని అడగడానికి నీకు ఏ అర్హత ఉంది? వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్? అలా అన్నప్పుడు మనం ఎప్పుడు అంటాం పక్కోడు పాపాలే కనిపిస్తాం మనకి. ఎప్పుడు వాళ్ళ ప్రార్థన చేయట్లేదు, వీళ్ళ ప్రార్థన చేయట్లేదు. ఆ దేశంలో దేవుణ్ణి దూషించారు, ఈ దేశంలో దేవుణ్ణి బైబిల్ అంటించేశారు, ఈ దేశంలో దేవుణ్ణి కాలెత్తి దండేశారు, ఆ దేశంలో మరియమ్మ యొక్క విగ్రహాన్ని కూల్చేశారు, ఈ దేశంలో దేవుడి యొక్క విగ్రహాన్ని చెప్పులిచ్చి కొట్టేశారు. అందుకే ఆ దేశం పాడైపోయింది, అందుకే ఆ దేశం వినాశనం చూసిందని చాలా మంది ఇతరుల పాపాలని ఎత్తు చూపేవారుగా ఉన్నారు. ఒక్కసారి నీ అంతరంగాన్ని వెతికితే నీ లోపల ఎంత పాపం ఉందో తెలిసిద్ది. జాగ్రత్త సుమి. దేవుని సన్నిధిలో ఉండి మనం అసలు ఈ క్వారంటైన్లో దేవుడు మనకి ఇచ్చిన చాయిస్ ఏంటండి? ఆనాడు ఆదాము అవ్వకి దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. ఏంటంటే ఈ గార్డెన్లో ఈ యొక్క స్థలంలో ఉన్న ప్రతి ఒక్క పంటని నువ్వు తినొచ్చు, ప్రతి ఒక్క ఫలాన్ని నువ్వు అనుభవించవచ్చు అని దేవుడు వాళ్ళకి చెప్పి ఒక్క చిన్న ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే ఆ యొక్క ఇంకొక ఫలాన్ని, మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాన్ని దయచేసి తినొద్దన్నాడు. ఆ రెండు చాయిస్లో వాళ్ళు ఎన్నుకున్నది ఏంటో తెలుసా? సర్పం వచ్చి బాగా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తే ఆ మ్యానిపులేషన్ బట్టి వాళ్ళు ఆ ఫలాన్ని తినడానికి ఇష్టపడ్డారు. ఇవాళ నీ గృహంలో ఉన్నప్పుడు నిన్ను మ్యానిపులేట్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఇవాళ నువ్వు గృహంలో ఉండి క్వారంటైన్ టైంలో కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎదగడానికి ఇష్టపడదాం, ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కసారి నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తుంది. అది టీవీయే కావచ్చు, అది సెల్ ఫోనే కావచ్చు, అది ఫోనే కావచ్చు, లేకపోతే ఎవరికో నీకు ఫోన్ చేయొచ్చు. నీ టైంని తినడానికి, నీ టైంని దొంగిలించడానికి ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. అలా మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి నువ్వు ఎంతవరకు దేవుడిచ్చిన చాయిస్ని వినియోగించుకుంటున్నావు? దేశంలో ఉండే పాపుల కోసం మాట్లాడుతున్నావే, దేశంలో ఉండే నీచంలో అరాచాల కోసం మాట్లాడుతున్నావే, కానీ దేవుడు నీకు ఇస్తున్న చాయిస్ ఏంటి? ఎప్పుడన్నా గమనించావా? నిజంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు వ్యాక్సిన్ కోసం. వ్యాక్సిన్ రాగానే మొదటి 2 ఆదివారాల చర్చలు ఫుల్గా నిండిపోతాయి. మొదటి 2 ఆదివారాలు, మొదటి 2 శుక్రవారాలు సంఘం అంతా శుభ్రంగా నిండిపోతాయి. వచ్చేసి ఒకళ్ళొకరు హత్తేసుకొని, ఒకళ్ళొకరు ముద్దెట్టేసుకొని, ఒకళ్ళొకరు ఏడ్ చేసుకొని, నేను చాలా మిస్ అయిన పాస్టర్ గారిని కౌగిలించేసుకొని, వాళ్ళ కాళ్ళు ఎట్టేసుకొని, వాళ్ళ చేతుల మీద ముద్దులు ఎట్టేసి, వాళ్ళకి బహుమానాలు తెచ్చేసి శుభ్రంగా 2 వారాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. 3వ వారం నుంచి సంఘం మీద మోజుపోతాయి. ఎందుకో తెలుసా? ఈ క్వారంటైన్ టైంలో నువ్వు మిస్ అయింది పాస్టర్ గారిని అంతే. నిజంగా నువ్వు ఈ క్వారంటైన్ టైంలో నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటే దానికి అర్థమేంటో తెలుసా? నువ్వు దేవుడిని ఎక్కడున్నా కనపరుస్తావు అని. ఈ క్వారంటైన్ టైంలో నువ్వు అనేకమైన ఆత్మీయ ఫలములు పొందుకున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఇంకా బలంగా ఎదిగామని. చూడండి, క్వారంటైన్ టైంలో ఒక పిక్చర్ నేను చూశాను, బిఫోర్ క్వారంటైన్ అండ్ ఆఫ్టర్ క్వారంటైన్. బిఫోర్ క్వారంటైన్లో వాడు ఎలా ఉన్నాడంటే సన్నగా ఉన్నాడు, ఆఫ్టర్ క్వారంటైన్ ఎలా ఉన్నాడంటే డ్రమ్ములు అయిపోయాడు. అంటే ఈ మధ్యకాలంలో ఏం చేశాడు? కూర్చొని తిన్నాడు, అంతేనండి, పని ఏం లేదు. ఏముంది? తినడం, పడుకోవడం, సినిమా చూడడం, తినడం, పడుకోవడం, సినిమా చూడడం. అంటే ఒళ్ళు అయితే పెరిగిపోయింది కానీ ఆత్మీయ జీవితం చాలా మందికి పెరగలేదు. అందుకే నేను అంటున్నాను, ఒళ్ళు పెరిగినా పెరగకపోయినా కానీ భక్తి జీవితం పెరగాలి, ఆత్మీయ జీవితం పెరగాలి. అలా పెరిగినప్పుడు నువ్వు ఎన్నుకున్న చాయిస్ నిజమైన చాయిస్ అని దేవుని సన్నిధిలో ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు ఎన్నుకున్న ఆ యొక్క ఆప్షన్ చాలా గొప్పది అని దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఈ క్వారంటైన్ పీరియడ్లో దయచేసి సరిగ్గా వినియోగించుకోండి, ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి. చాలామంది ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒకప్పుడు చాలామంది వ్యక్తులు ఏమనుకున్నారంటే వచ్చింది ఇద్దరికే కదా మాకు రాదని అనుకున్నారు, వచ్చింది నలుగురే కదా మాకు రాదని అనుకున్నారు, వచ్చింది వేరే వాళ్ళకి కదా మాకు రాదనుకున్నారు, వచ్చింది చైనాలో కదా మాకు రాదనుకున్నారు. ఇవాళ అలా రాదనుకున్న వ్యక్తుల్లో కూడా ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కరోనా వైరస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎవరాల్లో? ఒకప్పుడు మాకు రాదు అని అనుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళే, ఒకప్పుడు మనకు రాదు అని అనుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగిన వాళ్ళే. ఆ లిస్టులో నువ్వు ఉండకూడదంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? భక్తి జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయి. దేవుడే నిన్ను కాచి కాపాడుతాడు. ఇవాళ దేవుడు నీకు చాయిస్ ఇచ్చాడు, ఆ చాయిస్ నువ్వు ఎన్నుకో. రోమిలికి రాసిన పత్రిక బైబిల్ తెలుద్దామండి. రోమిలికి రాసిన పత్రిక
రోమీయులకు రాసిన పత్రిక 8:7 చదువుదామండి. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా. మనం ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:7. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఏ మనసు అంటండి? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, శరీరసారమైన తలంపులు దేవునికి విరోధమైనది, అది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా ఆపుతుంది, అది దేవునికి ఇష్టంగా మార్చబడదు, అది దేవుని యొక్క దృష్టిలో మనం పవిత్రులుగా నీతిమంతులుగా కనిపించము. ఎవరు అని ప్రాముఖ్యంగా మనం ప్రస్తావిస్తే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు. శరీరానుసారమైన మనస్సు గలవారు ఎవరంటే కేవలము శరీరం కోసమే ఆలోచించేవారు, ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి కేవలము శరీరం కోసమే ఆలోచించేవారు. ఆనాడు చాలా మంది వ్యక్తులు ఒక మాటను బాగా ప్రస్తావించేవారు. ఎవరన్నా మనల్ని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఎవరన్నా మనల్ని కట్టుదిట్టం చేసినప్పుడు మన నోట్లోంచి వచ్చే ఒక ప్రాముఖ్యమైన డైలాగ్ ఏంటంటే, అన్నీ అనుభవించాలి కదా, లైఫ్లో అన్నీ చూడాలి. డాడీ ఎందుకు నన్ను ఇంట్లో పెట్టేస్తున్నావు, నేను లైఫ్లో అన్నీ చూడాలి కదా. డాడీ ఎందుకు నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నావు, ఎందుకు నా ఫోన్ లాగేసుకున్నావు, నేను అన్నీ అనుభవించాలి కదా అని. ఇది అనుభవించడం అనేది ఏంటంటే శరీరానుసారమైన అనుభవం. ఇవాళ కరోనా వైరస్ని అనుభవిస్తావా, అన్నీ అనుభవించాలి కదా అని. ఎయిడ్స్ని అనుభవిస్తావా, అన్నీ అనుభవించాలి కదా అని. నువ్వు అన్నీ అనుభవించాలని ఆ మాట దేనికంటున్నావు అంటే, అన్నీ అంటే ఏంటంటే సినిమాలు అనుభవించాలి, ఫ్రెండ్స్ని అనుభవించాలి, ఇష్టం వచ్చిన తిండిని అనుభవించాలి, ఇష్టం వచ్చిన సంతోషాలు అనుభవించాలి, ఎక్కడికి పడితే అక్కడ తిరగడం అనుభవించాలి. ఈ అనుభవాలే నీకు కావాలి, కానీ అన్నీ అనుభవించాలని చెప్పి చాలా మంది తప్పుడు దోమని చూపిస్తూ ఉన్నారు. అలా అన్నీ అనుభవించాలని చెప్పిన వాళ్ళని ఒకసారి బయటికి తీసుకొచ్చి కరోనా వైరస్ పేషెంట్ పక్కన కూర్చోబెట్టండి, అది కూడా అనుభవిస్తారు. ఎందుకంటే లైఫ్లో అన్నీ అనుభవించాలన్నారు కదా. శరీరానుసారమైన అనుభవాలు దేనికంటే చాలా మంది అనుకుంటారు కష్టాలు అనుభవించరు, కష్టాలు వచ్చేసరికి ఇది వద్దు అనుకుంటారు, శ్రమలు వచ్చేసరికి ఇది వద్దు అనుకుంటారు. కాకపోతే ఏదో అనుభవించాలంటే శరీరము సుఖపడే అనుభవాలు మాత్రమే కావాలి, శరీరము సుఖపడే అనుభవాలు మాత్రమే కావాలని చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా కోరుకుంటున్నారు. అందుకే రోగం వస్తే దేవుడు, అదే రోగము తగ్గిపోతే బంధువులు, అదే కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు, అదే కష్టాలు శ్రమలు తగ్గిపోతే ఇంట్లో ఫంక్షన్లు. శరీరానుసారమైన మనుషులు ఎప్పుడూ దేవునికి ఇష్టపూర్వకంగా ఉండరు. శరీరానుసారమైన మనుషులు ఎప్పుడూ దేవునికి విరోధముగానే ఉంటారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ నెరవేర్చరు, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ అనుభవించరు, ధర్మశాస్త్రంలో ఎప్పుడు నడవరు. అలాంటి వారు ఎవరంటే శరీరానుసారమైన ఆప్షన్ని ఎన్నుకున్నవారు, శరీరానుసారమైన ఆప్షన్ని ఎన్నుకున్నవారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ క్వారంటైన్ పీరియడ్లో మీరు శరీరానుసారంగా జీవిస్తున్నారా? ఈ క్వారంటైన్ పీరియడ్లో మీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారా? ఒకవైపు నేను ప్రార్థన పరుడని రుజువు చేసుకుంటూ మరలా మీ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారా? అది శరీరానుసారమైన అనుభవాలు, అలాంటివి దేవుడికి ఇష్టము కావు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చరు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎన్నుకున్న ఆప్షన్ బట్టే మీకు వచ్చే ప్రతిఫలాలు ఉంటాయి, మీరు ఎన్నుకున్న చాయిస్ని బట్టే మీకు వచ్చే దీవెనలు ఆధారపడి ఉంటాయి. మీరు ఎన్నుకున్న మార్గాన్ని బట్టే మీ మార్గం ఎలాంటిదో దానికి తగిన ప్రతిఫలాలు మాత్రమే మీరు అనుభవిస్తారు. కానీ చెడు మార్గాలు ఎన్నుకొని మాకు మంచి జరగాలని కోరుకుంటే ఎలా జరుగుద్ది? అంతెందుకండి, మన సైజు కానీ షర్ట్ వేసుకొని మనం తిరగగలమా? మనకు పట్టణ ప్యాంట్ వేసుకొని మనం సమాజంలోకి వెళ్ళగలమా? అంతేనండి, ఆత్మీయ జీవితం కూడా అంతే. మనం ఎన్నుకున్న మార్గాన్ని బట్టే మనం బయటికి చూపించగలం, మనం ఎన్నుకున్న మార్గాన్ని బట్టే మనకు తగిన ప్రతిఫలాలు వస్తాయి. ఇవాళ శరీరానుసారమైన మార్గాన్ని వెన్నుకుంటే నీకు వచ్చే ప్రతిఫలాలన్నీ శరీరానుసారమైన ప్రతిఫలాలు ఉంటాయి. అంటే ఎలాగంటే శరీర రోగాలు నీకు ఉంటాయి, శరీరానుసారమైన జబ్బులు నీకు ఉంటాయి, శరీరానుసారమైన మాటలు నీకు ఉంటాయి, శరీరానుసారమైన తలంపులు నీకు ఉంటాయి. నువ్వంతా లోకానుసారంగా జీవిస్తూ ఉంటావు. ఎంత లోకానుసారంగా జీవిస్తావు అంటే ఇన్ని సంవత్సరాలు నీకు కష్టపడి తల్లి ఉండి పెడితే
ఎప్పుడన్నా మనం ఆ తల్లి ఫోటో తీసుకొచ్చి నా కోసం చాలా కష్టపడి ఉంటుందని ఎప్పుడైనా పెట్టావా? కాకపోతే పలానా సినిమా హీరో బాత్రూమ్లు కడుగుతుంటే, పలానా సినిమా హీరో వంటగదిలోకి వెళ్ళి దోశలేస్తూ ఉంటే వీడికి వచ్చే ఆనందం ఏంటో నాకు తెలియదు, కానీ అవి షేర్ చేసుకొని చాలా గొప్ప పని చేస్తున్నాడని చాలా జబ్బలు చరుచుకొని వాళ్ళని పాపులర్ చేస్తున్నావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ తల్లిని వండి పెట్టింది, ఎన్ని సంవత్సరాలు నీ తండ్రి నీ కోసం రోడ్డు మీద కష్టపడి వచ్చాడు. ఏనాడైనా ఆయన ఫోటో తీసుకొచ్చి స్టేటస్గా పెట్టావా? పెట్టవు. ఎప్పుడు పెడతావు అంటే పుట్టినరోజు వచ్చినప్పుడు పెడతావు. ఏమని పెడతావు అంటే డాడ్ ఈజ్ మై రియల్ హీరో. ఎందుకంటే డాడీ పుట్టినరోజు అప్పుడు నీకు పార్టీ కావాలి, నీ పుట్టినరోజు వచ్చినప్పుడు డాడీ ఇచ్చే డబ్బులు కావాలి. కానీ మిగతా రోజులన్నీ నువ్వేం చేస్తావు? నీ డాడీ ఈ డాడీ కాదు, లోకానుసారమైన బంధువులు వెతుక్కుంటావు, లోకానుసారమైన శరీర వాంఛలను శరీరేచ్ఛల్ని వెతుక్కుంటూ ఉంటావు. దయచేసి అలాంటి క్రైస్తవ బిడ్డలు ఎవరన్నా ఉంటే దయచేసి మీ యొక్క స్థితిగతులు మార్చుకోమని కోరుకుంటున్నాను. దయచేసి మీ స్థితిగతులు మార్చుకోండి. దయచేసి మీ స్థితిగతులు మార్చుకోండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న ఒక టిక్టాక్ వీడియో చూశాను. ఆ టిక్టాక్ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారో తెలుసండి? వెనకాల యేసు ప్రభు ఫోటో ఉంది. ఎదర చేస్తున్న పాట ఏమో సినిమా పాట, వెనకాల గోడకు తగిలించిన ఫోటో ఏమో యేసు ప్రభు ఫోటో. నా కృప నీకు చాలును. ఏంటండి? దేనికి? రోగాలు వస్తే దేవుడు కాపాడేయాల, కాకపోతే లైకులకు మాత్రం జనాలు కావాలి. శరీర వాంఛలు, శరీర సంబంధమైన చాయిస్ను వెనుకుంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో నీకు వచ్చే ఆప్షన్ కూడా అలాగే ఉంటుంది. కేజీ రాయికి కేజీ ఉల్లిపాయలు తోగుతాయి అన్నట్టు నీ బతుకు ఎంత అయితే ఉందో ఆ బ్రతుకు వచ్చే ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. నువ్వు 10వ తరగతి చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎలా అవుతావు? డిగ్రీ చదివి నేను మంచిగా చాలా పెద్ద గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఎలా అవుతావు? నీ చదువును బట్టే నీకు ఉన్న స్థితిగతులు ఉంటాయి. నువ్వు ఎంచుకున్న మార్గాన్ని బట్టే నీకు ఉన్న జాబులు అయితే నీకు నిర్ణయించబడి ఉంటాయి. ఆత్మీయ జీవితం కూడా అలాగుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. ఈ వారం దేవుని సన్నిధిలో ఉండి క్వారంటైన్ పీరియడ్లో ఆత్మీయ ఫలములు, ఆత్మీయ వరములు పొందుకోవడానికి ప్రయత్నం చేయి. దాన్ని బట్టి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7:13 చూద్దామండి. మత్తయి సువార్త, బైబిల్ త్వరగా తెలుద్దాం. మత్తయి సువార్త 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. చదువుదామండి ఒకసారి. మత్తయి సువార్త 7. ఆ ద్వారము విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమునై ఉన్నది, దాని కనుగొని వాడు కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు నిజంగా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనుందంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఏ ద్వారం గుండా ప్రవేశించువారు అనేకులండి? బాగా విశాలముగా ఉండే ద్వారాన్ని ప్రవేశించువారు చాలా మంది ఉంటారు. కాకపోతే ఇరుకు ద్వారాన్ని ప్రవేశించేవాడు మాత్రమే చాలా కొద్దిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇవాళ క్రైస్తవ బిడ్డలుగా నేను మీకు వేస్తున్న ప్రశ్న, మీరు ఏ ద్వారం గుండా ప్రవేశిస్తున్నారు? ఇన్ విచ్ వే యు ఆర్ వాకింగ్ త్రూ? ఏ ద్వారం ద్వారా మీరు ప్రవేశిస్తున్నారు? విశాలమైన ద్వారం ద్వారానా, లేకపోతే ఇరుకు ద్వారాన ప్రవేశిస్తున్నారా? ఇవాళ క్రైస్తవ జీవితం ఇరుకు ద్వారాన ప్రవేశించే వాళ్ళ జీవితం ఎలాగుంటుందంటే, వాళ్ళ జీవితం నిరంతరము ప్రార్థనలోనే బ్రతుకుతూ ఉంటుంది. ఇరుకు ద్వారాన ప్రవేశించిన వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే, ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉండరు. ఎలాంటి సుఖభోగాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కానీ ఆ సుఖభోగాల వైపు వాళ్ళు తిరగరు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉండరు. కానీ విశాలమైన మార్గాన్ని ఎంచుకున్న వారు ఎవరుంటే, 2 పడవల మీద కాలేసిన వారు మాత్రమే విశాలమైన ద్వారాన్ని ఎంచుకుంటారు. గుడిలో దేవతలు, బయటికి వెళ్తే దయ్యాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. గుడిలో ఉన్నప్పుడు మా అంత పవిత్రునికి ఎవరో లేరనుకుంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హృదయంలో ఉండే నీచమైన తలంపులు కేవలము దేవునికి మాత్రమే తెలుసు. కేవలము దేవునికి మాత్రమే తెలుసు. ఇవాళ నువ్వు గృహంలో ఉండి ఏ ద్వారాన్ని ఎంచుకున్నావు? డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, విచ్ వే యూ హ్యావ్ చూసెన్? ఏ ద్వారాన్ని ఎన్నుకున్నావు? ఇవాళ చాలా విశాలమైన ద్వారం మనకేంటో తెలుసా? సెల్ ఫోన్ అనేది చాలా విశాలకరమైన ద్వారం. టీవీ అనేది చాలా విశాలకరమైన ద్వారం.
లగ్జరియస్ లైఫ్ అనేది చాలా విశాలకరమైన ద్వారం. ఇరుకు ద్వారం ఏమైపోయింది తెలుసా? సడన్గా ఛార్జింగ్ డౌన్ అయిపోయినప్పుడు మనకి ఇరుకు ద్వారంలో అనిపిస్తూ ఉంటుంది. సడన్గా మనం ఏదన్నా చేస్తున్నప్పుడు కరెంటు పోయినప్పుడు ఇరుకు ద్వారాలు అనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా సినిమా చూస్తున్నప్పుడు వైఫై ఆగిపోతే ఎంత ఇరుగ్గా ఉంటుందో తెలుసా? మన హృదయం ఎంత గలిబిలైపోతుందో తెలుసా? అంతేగాని ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రపంచంలో ఉండే వైరస్ బాగా పెరిగిపోతుంది. అరే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, క్రైస్తవుడిగా దేవుడు నన్ను నియమించాడు, నా దేశం కోసం నేను ప్రార్థన చేయాలి, నా దేశం కోసం నా విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని ఆనాడు అపోస్తలులు ఎలాగైతే నుంచున్నారో, ఆ వారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగైతే వాళ్ళు జీవించారో, ఆనాడు దానియేలు ఎలాగైతే జీవించాడో అలాంటి జీవితాన్ని నేను కొనసాగాలి, నా దేశాన్ని నేను రక్షించుకోవాలి, నా గ్రామాన్ని నేను రక్షించుకోవాలి అని సాటి క్రైస్తవుడిగా నువ్వు పోనుకొని నుంచుంటే నీ ప్రార్థన బట్టి దేవుడు ఆ వైరస్ ఆపలేడా? అవాళ 12 మంది శిష్యులతో ఇవాళ ప్రపంచాన్ని జయించిన దేవుడు, అవాళ 12 మంది శిష్యులతో ఎంతమంది క్రైస్తవ సమూహాన్ని ఏర్పరిచిన దేవుడు ఒక వ్యక్తితో ఒక 10 మందిని మార్చలేడు? మార్చగల శక్తిమంతుడైన, మార్చగల సామర్థ్యత కేవలం ఆయనకి మాత్రమే ఉంది. కాకపోతే క్రైస్తవులు ఎన్నుకున్న ద్వారం ఏంటో తెలుసా? విశాలమైన ద్వారం. అందుకే ఇవాళ సంఘాల్లో ఏసీ సంఘాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆనాడు అపోస్తలులు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మేడగదిలో ఏముందండి? మేడగదిలో ఏముంది? 42 ఇంచ్ ప్లాస్మా టీవీ, తర్వాత స్ప్లిట్ ఏసీ ఉందండి. ఇవాళ విశాలత కావాలి. ఎందుకంటే విశాలత లేకపోతే సంఘంలో ఎవరు కూర్చోలేరు. ఇవాళ విశాలత లేకపోతే, టెక్నాలజీ లేకపోతే సంఘంలో ఎవరూ నిలబడలేరు. ఎందుకంటే పరిస్థితులు, భక్తి జీవితం టెక్నాలజీకి అలవాటు పడిపోయింది, కానీ వాక్యానుసారమైన భక్తి జీవితం ఎవరికీ లేదు. నిజంగా మనం ఆలోచించాలి. ఇవాళ ఏ ద్వారా నువ్వు ఎన్నుకున్నావు? విశాలమైన మార్గము నాశనానికి నడుపుతుంది, విశాలమైన మార్గము నాశనానికి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఇరుకు ద్వారా ప్రవేశించేవారు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో నువ్వు నేను ఉండాలని ఇష్టపడతాం. మనతో పాటు అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొద్దాం, మనతో పాటు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిద్దాం. అలా నడిపించడానికి మనకు వచ్చిన నొప్పి ఏంటంటే దేవుని గురించి చెప్పడానికి సిగ్గు, కానీ పక్కోడి యొక్క జీవిత చెడు చరిత్రని చెప్పడానికి మాత్రం సిగ్గు ఉండదు మనకి. దేవుని గురించి వివరించడానికి పక్కోళ్ళు ఏమనుకుంటారో అని చెప్పడానికి భయం, కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఎలాంటి నాశనకరమైన మాటలైనా మనం చెప్పడానికి సిద్ధం. అంతేనండి. పక్కోళ్ళు కాపురాలు కూలిపోతాయి అన్నా కానీ మన నోరు ఆపుకోలేక మీ ఆయన ఇలాంటోడు, మీ ఆవిడ ఇలాంటిది అని చెప్పడానికి ఎంత ధైర్యం వచ్చేస్తుందో, వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఎంత ధైర్యం వచ్చేస్తుందో, కానీ దేవుని గురించి చెప్పడానికి మనం పిరుకులమైపోతాం. ఎందుకంటే దేవుడి గురించి చెప్తే ఏమనేసుకుంటారో, దేవుడి గురించి చెప్తే ఫీల్ అయిపోతారేమో, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో. ఈ విషయానికి వచ్చేసరికి ఎన్నో ఆలోచించేస్తాము. మా ఆయనండి చర్చికి పంపించడండి. ఎందుకు పంపించడంటే బైబిల్ అట్టుకుంటే మా ఆయనకి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఆ విషయంలో భయపడతావు, కానీ మీ ఆయన నిన్ను తిరగేసి కొడితే నీ విషయంలో తిరిగి కొట్టవా నువ్వు? మీ ఆయన కూర ఎందుకు బాగా వండలేదని అడిగాడు అనుకో, తిరిగి ఎలాంటి సమాధానం చెప్తారండి మీరు? మామూలుగా ఉండదు ఆన్సర్. తింట తిని లేకపోతే మానే అంటారు. మరి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వెందుకు ఇరుకు మార్గాన్ని ఎన్నుకోలేకపోతున్నావు? భక్తి జీవితానికి వచ్చేసరికి నువ్వెందుకు ఇరుకు మార్గాన్ని ఎన్నుకోలేకపోతున్నావు? అన్ని విశాలతకు అలవాటు పడిపోతే రేపన్న రోజు దేవుని రాకుండా వచ్చే సమయానికి నువ్వు ఎత్తపడవు సుమి. రేపన్న రోజు దేవుని రాకుండా వచ్చేసరికి నువ్వు ఎత్తపడవు. అలా ఎత్తపడకపోతే నువ్వు ఎంత ధనం సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉన్నా దేవుడు నువ్వెవరో తెలియదని చెప్తాడు. అలాంటి సమాధానం ఒకవేళ దేవుడే గనక మన జీవితంలో ఇస్తే మన బ్రతుకు ఎందుకు పనిచేయదు? మన బ్రతుకు ఎందుకు పనిచేయదు? దయచేసి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 14:12 చదువుదాం. సామెతల గ్రంథం 14:12. ఒకని ఎదుట సరైనదిగా కనబడను, మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. మళ్ళీ ఒకసారి చదువుదామండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు,
అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. హల్లెలూయా. ఈ వాక్యం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మన ఎదుట ఉన్న మార్గము సరైనదిగా కనిపిస్తుంది చాలా మందికి. అందుకే చాలామంది అనే మాట ఏంటో తెలుసా, అన్నీ కరెక్టే, నేనేం చెప్తే అది కరెక్ట్, నేను ఎన్నుకున్న మార్గమే సరైనది, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలిసిపోతాయి, నాకు అన్నీ తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు అని. ఇవాళ కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా చాలామంది బయటికి వెళ్ళడానికి చెప్పే సాకు ఏంటో తెలుసా, ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు తెలుసు, ఎలా చేయగడుక్కోవాలో నాకు తెలుసు, ఎలా శానిటైజర్ వాడాలో నాకు తెలుసు, ఎలాగ ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలో నాకు తెలుసు. అలా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి చాలా మందికి పెట్టుకున్నా కానీ వచ్చింది. అందుకే చాలా మంది చూస్తున్నారు, డాక్టర్స్ కూడా కరోనా వైరస్ వచ్చింది, పోలీసు వారికి కూడా కరోనా వైరస్ వచ్చింది, ఎంతోమంది నర్సులకు కూడా కరోనా వైరస్ వచ్చింది. ఎందుకు వాళ్ళకి తెలీదా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో? వాళ్ళకి తెలీదా వాళ్ళు ఎలా కాపాడుకోవాలో? తెలుసుండి కూడా ఎందుకు వచ్చిందండి? వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అయిపోయారు చాలామంది. రోడ్ల మీద తిరిగేవాళ్ళు ముఖం మీద ఒక మాస్క్ పెట్టుకొని తిరిగేస్తున్నారు. అన్నీ తెలుసు, టీవీలో చెప్పారు కదా, టీవీలో ఎలా చెప్పారో నేను కూడా అలాగే పాటించేస్తాను అని చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ ఇవాళ చాలామంది మరణానికి గల కారణం ఏంటో తెలుసా, అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఎలా బతికేలా తెలుసు, నన్ను ఒంటరిగా ఎక్కడన్నా వదిలేస్తే బతుకొని వచ్చేస్తానని చాలామంది చెప్తారు. అది తుదకు మరణానికి తీసుకెళ్తాను. నీ ఇష్టం వచ్చిన బ్రతుకు నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు, కానీ అది నువ్వు ఎంచుకున్న మార్గము కరెక్ట్ కాదని దేవుని సన్నిధిలో ఖచ్చితంగా చెప్తున్నాను. నీ మార్గము దేని మీద ఆధారపడి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలి. నువ్వు నిజంగా ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నావంటే పక్క వ్యక్తిని చూసి నేర్చుకోక్కర్లేదు. యేసు ప్రభువు వారు నడిచిన విధానాన్ని చూసి నేర్చుకుంటే చాలు. దేవుని వాక్యం నిరంతరము దాన్ని చదువుతూ కనిపెడితే చాలు. విశాలమైన మార్గాలు కావాలనుకుంటాం, విశాలమైన భక్తి కావాలనుకుంటాం, అంతా లగ్జరీస్గా ఉండాలి, అంతా చాలా ఈజీగా చాలా మనకి ఫేవర్గా ఉండాలి అని ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇరుకు మార్గమైన ప్రవేశించే వారు కొందరే. ఆ కొందరిలో చాలా మంది వ్యక్తులను దేవుడు ప్రస్తావించాడు. అబ్రహాముని దేవుడు అన్నాడు, ఇస్సాకును బలిచ్చే అన్నాడు. అది చాలా ఇబ్బందికరమైన మాట, అది చాలా ఇరుకైన మాట, హృదయాన్ని కదిలించే మాట. అయినా కానీ అబ్రహాం ఏం చేశాడు, ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలివ్వడానికి సిద్ధపడ్డాడు. బలివ్వడానికి సిద్ధపడినప్పుడు ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకున్న అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకున్న అబ్రహాముని ఆశీర్వదించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నారు. ఏమి ఎంచుకున్నారండి? అగ్నిగుండంలో పడేస్తారన్నా ఓకే రాజుగారు పడైంది అన్నారు. ఆ అగ్నిగుండంలో కూడా దేవుడు వచ్చాడు. ఇరుకు మార్గాన్ని ఎంచుకున్న వారు కొందరే. దానియేలు విషయంలో కూడా అనేక మంది దేవుడు నమ్ముకున్న వారు ఉన్నారు, కానీ వాళ్ళందరిలో దానియేలు మాత్రమే ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? పనిలేక. అరే రాజుగారు పెట్టే తిండిస్తున్నారే, రాజుగారు వేసుకునే వస్త్రాలు ఇస్తున్నారే, చాలా విశాలంగా ఉంది, మంచి మంచి పరుపులు ఉన్నాయే, హ్యాపీగా ఒక నెల రోజులు రాజుగారు పూజించమన్నారు కదా, ఆయన పూజిస్తే మనకు పోయేదే ఉందిలే అని అనుకొని ఒకవేళ దానియేలు ఇరుకు మార్గాన్ని ఎంచుకోకుండా లగ్జూరియస్ విశాలమైన మార్గాన్ని ఎంచుకొని ఉండుంటే దానియేలు గురించి మనం చదివేటోళ్ళమే కాదు, దానియేలుని దేవుడు అలా దీవించేవాడే కాదు. చెబుతూ ఉన్నారు, బ్రతుకుతున్నప్పుడు మనం చేసినట్టే ప్రభువా వ్యాక్సిన్ ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలు కూడా బోరుమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని విడిపించే ప్రభువా, ప్రభువా మమ్మల్ని రక్షించే ప్రభువా, నువ్వు త్వరగా మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించే ప్రభువా అని ఆ ప్రార్థనని ఆలకించి అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలన్నిటినీ దేవుడు మర్చిపోయాడు. వాళ్ళు చేస్తున్న అతిక్రమాలన్నీ దేవుడు మర్చిపోయాడు. ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. అబ్రహాంకి ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని అప్పుడు మోషేని ఎన్నుకొని మోషేని పంపించి అనేకమైన సూచక్రియలు అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని క్వారంటైన్ నుంచి బయటికి విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు. విడిపించగానే బయటికి రాగానే మూటముళ్ళు సర్దుకొని అందరూ ప్రయాణం చేస్తున్నారు. హ్యాపీగా విడుదల వచ్చిందని అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎర్ర సముద్రం ఎప్పుడైతే అడ్డొచ్చిందో, ఎర్ర సముద్రం ఎప్పుడైతే అలా కళ్ళ ముందర కనిపించిందో ఇశ్రాయేలు ప్రజలందరూ మళ్ళీ వెనక్కి తిరగడం ప్రారంభించారు. ఇవాళ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరూ బాగైపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేసిన క్రైస్తవులు అందరూ నిజంగా అలాగే చేస్తారని గ్యారంటీ ఉందా? ఇప్పుడైతే ఫ్యామిలీ ప్రేయర్ అందరూ ఈవినింగ్ అయితే కూర్చున్నారు. క్వారంటైన్ అయిపోయిన తర్వాత అదే ఫ్యామిలీ ప్రేయర్ కొనసాగుతుందా? టు బి ఫ్రాంక్, ఒకసారి మాట్లాడుకుందాం.
పొద్దున్నే లేచి ఇంట్లో అందరూ కూర్చొని దేవుని సన్నిధిలో పాటలు పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉన్నారే. 1 గంట సేపనే దేవుడికి ఇచ్చారు. క్వారంటైన్ అయిపోయిన తర్వాత ఇదే భక్తి మనకు కనిపిస్తుందా? కనిపించదు. మరలా సినిమా హీరోలు బయటకు వచ్చేస్తారు, మరలా సినిమాలు తీయడం స్టార్ట్ చేసేస్తారు, మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేసేస్తారు, మళ్ళీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసేస్తారు. మన వాళ్ళు సన్నిధికి వచ్చి, ప్రభా ఈ వారం ఈ క్వారంటైన్లో ఎంతో ఇబ్బంది పడిపోయిన ప్రభా, నీ సన్నిధిని చూడలేకపోయాను, ఆ చర్చిలో మ్యూజిక్ వెళ్ళలేకపోయాను, పాస్టర్ గారిని చూడలేకపోయాను, ఎంతో బెంగ అయిపోయిన ప్రభా, ఎంతో బెంగ వచ్చేసింది, ఎంతో దిగులు వచ్చేసింది ప్రభా అని 2 వారాలు తెగ ప్రార్థన చేసేసి ఇంకా వరుసగా స్తుతి కోటాలు పెట్టేసుకుంటారు. ప్రతి ఒక్కరింట్లో స్తుతి కోటాలే. ఇంకా క్వారంటైన్ ఎప్పుడైతే వదులుకుంటారో అందరూ స్తుతి కోటాలే. స్తుతి కోటాల్లో చెప్పే సాక్షి ఏంటో చెప్పనండి. బాబాయ్ నిజంగా మాకు వైరస్ రాకుండా దేవుడు ఎంతో కాచి కాపాడాడండి, మా కుటుంబాన్ని ఎంతో బాగా పోషించాడు, చాలా మంది వచ్చి కూరగాయలు ఇచ్చారు, చాలా మంది వచ్చి ఇంటి సరుకులు ఇచ్చారు, ఎంతో బాగా దేవుడు పోషించాడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలాగైతే పోషించాడో మమ్మల్ని కూడా అద్భుతంగా పోషించాడండి అని ఎంతో మంది స్తుతి కోటాలు పెట్టుకొని సాక్ష్యాలు చెప్తారు. చెప్పిన తర్వాత 3వ రోజు కొత్త సినిమా రిలీజ్ అవగానే కుటుంబం అంతా అక్కడే ఉంటుందండి. ఎక్కడ? థియేటర్ ముందు అక్కడే ఉంటుంది. అదేటమ్మా రాత్రి కదా స్తుతి కోటం పెట్టుకున్నావు, ఉదయం లేవగానే బయటకు వస్తేవేంటి, మెయిన్ రోడ్కి వస్తేవేంటి అంటే ఆవిడ చెప్పేది ఏంటో తెలుసండి, ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్నాను కదండి, ప్రపంచాన్ని చూడలేదు నేను, బయట షాపింగ్లు చూడలేకపోయాను, బయట తిండి పదార్థాలు తినలేకపోయాను, మా పిల్లలు తీసుకొని సరదాగా జాలీగా ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు విడుదల వచ్చింది కనుక శుభ్రంగా మరలా నా గత జీవితాన్ని, నా పాప జీవితాన్ని మరలా రీస్టార్ట్ చేసి నా లైఫ్ని కొనసాగిద్దామని అనుకుంటున్నావా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ సమయమున ఏది సంభవిస్తుందో అది నీకు తెలియదు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఎదుట ఉన్న మార్గము సరైనదిగా నీకు కనిపించవచ్చు, కానీ అది తుదకు మరణానికి తీసుకెళ్తుంది. అది తుదకు మరణానికి తీసుకెళ్తుంది. తప్పించబడ్డావు కదా అని హ్యాపీగా అనుకుంటామేమో. చాలామంది అనుకుంటారు, అమ్మయ్య మా ఊర్లో కాకినాడలో 2 ఉన్నాయి, పైగా ఆ కరోనా వైరస్ ఉన్న ప్రాంతానికి రెడ్ జోన్ అని పెట్టి అన్నీ బ్లాక్ చేశారు, ఇంకెవ్వరూ మా దగ్గర రారు, హ్యాపీగా బతికించను అనుకుంటున్నాము. అంటే కరోనా వైరస్ వస్తేనే నీకు మరణం వస్తుంది అన్న గ్యారెంటీ ఉందా? కరోనా వైరస్ కాకుండా ఇంకా బోల్డ్ ఉన్నాయి మనకి తెలియదు. ఎంతమంది లేరండి ఇప్పుడు ఏకంగా నాటు సారా తాగి చచ్చిపోతున్నారు చాలామంది, కరోనా వైరస్ కన్నా ముందే చచ్చిపోతున్నారు. గ్రామాల్లో చాలా విచ్చలవిడిగా పాపం పెరిగిపోయింది. వైన్ షాపులు ముయ్యడంతో కళ్ళు పట్టుకున్నారు, తర్వాత నాటు సారా పట్టుకున్నారు, ఇష్టం వచ్చిన దారులు పట్టుకున్నారు. ఏంటంటే విశాలమైన మార్గాలు వెతుక్కుంటున్నారు. అందులో క్రైస్తవులు ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎక్కడండి? తాటి చెట్ల దగ్గర. పోనీ కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ ఏమైనా చేస్తున్నారా? కాదు, కళ్ళు కోసం. నిజంగా ఎందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి? కానీ మనం ఇంటికి వచ్చి చేసే ప్రార్థన తెలుసా? ప్రభా, ప్రపంచంలో అందరూ పాపులే ప్రభా, నాలాంటి నీతిమంతుడు ప్రార్థన అయినా ఒకసారి ఆలకించి ప్రపంచాన్ని కాపాడే ప్రభా, ఈ ప్రపంచంలో ఎంతో మందిని దూషించారు తండ్రి, వాళ్ళని క్షమించే ప్రభా. ఒకవేళ దేవుడిని వాళ్ళు దూషించిన దేవుడు ఫీల్ అవ్వడేమో, నిజంగా వాళ్ళు బైబిల్ని చింపేసి అంటించేసిన దేవుడు ఫీల్ అవ్వడేమో, యేసు ప్రభు విగ్రహాన్ని చెప్పులిచ్చి కొట్టిన దేవుడు ఫీల్ అవ్వడేమో. దేవుడు ఫీల్ అయ్యే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? క్రైస్తవులుగా ఎంచబడిన మనము దేవుడి గురించి తెలుసుకొని ఇంకా పాపంలో బ్రతుకుతే దాన్ని బట్టి దేవుడు చాలా ఫీల్ అవుతాడు. దాన్ని బట్టి మాత్రమే దేవుడు ఫీల్ అవుతాడు. అందుకే దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడంటే, దేవుణ్ణి ఉమ్మేసినప్పుడు ముఖం మీద ఆయన్ని కాళ్ళతో తన్నినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అన్నాడు. అంటే దేవుడు ఆయన శరీరాన్ని కొట్టినా లేకపోతే ఆయన మీద ఉమ్మేసిన దేవుడు ఫీల్ అవ్వడం. కానీ దేవుడు ఎప్పుడు ఫీల్ అయ్యాడు తెలుసా? ఆయన శిష్యుల్లో ఒక ఆయన వచ్చి నీ గాయాల్లో వేలెడతాగా నేను నమ్మను అన్నాడు చూసారా, అప్పుడు ఫీల్ అయ్యాడు దేవుడు. ఆయన బల్లెంతో పొడిచినప్పుడు ఫీల్ అవ్వలే, ఆయన మీద ఉమ్మేసినప్పుడు దేవుడు ఫీల్ అవ్వలే. ఎప్పుడు ఫీల్ అయ్యాడంటే ఆయన వెనకాల తిరిగిన శిష్యులు, ఆయనతో పాటు నడిచిన శిష్యుల్లో ఒక ఆయన వచ్చి నీ వేళ్ళ గాయాల్లో ఏలెడతాగా నేను నమ్మను, నీ గాయాల్లో ఒక పుండులో ఫింగర్ పెడతాగా నేను నమ్మను అన్నాడు చూసా, అప్పుడు ఫీల్ అయ్యాడు దేవుడు. ఇవాళ చాలా మంది ప్రార్థనలు ఏమంటున్నారంటే, ప్రభా చైనా దేశంలో నిన్ను దూషించారు, చైనా దేశంలో బైబిల్ ప్రింటింగ్ ఆపేశారు, అందుకే వైరస్ వచ్చేసిందని. వైరస్ వచ్చింది దానివల్ల కాదండి.
అసలు ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. కొంతమంది వచ్చేమంటారంటే దేవుని రాకడ వచ్చేసింది, ప్రపంచం అంతమైపోతుందని. ఇలాగే శిష్యులు కూడా కొంచెం తొందరపడి దేవుణ్ణి అడిగారు, ప్రభువా నీ రాకడ ఎప్పుడు వస్తుంది అని. దేవుడు అన్నాడు, అది నా చేతుల్లో లేదన్నాడు. తర్వాత మళ్ళీ శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడ ఎప్పుడు వస్తుంది అంటే, అది నీ పని కాదన్నాడు. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఆస్ట్రాలజీ, మ్యాథమెటిషియన్స్ లెక్కలేసేవారు. బైబిల్లో ఉన్న సంఖ్యలన్నీ తీసుకొచ్చి ఒక బుక్ మీద పెట్టేసి ఇన్ని లెక్కలేసి దేవుడు ఈ రోజు ఇచ్చేస్తాడు, దేవుడు ఆ రోజు ఇచ్చేస్తాడు, దేవుడు నాకు దర్శనంలో కనబడి తలంటికి తినేమన్నాడు, తలంటికి నీటిలో పెట్టి తాగేమన్నాడు. ఏవేవో వాళ్ళ ఇష్టానుసారమైన భక్తి జీవితాన్ని సమాజం మీద కనపరుస్తున్నారు. దేవుడు ఎప్పుడు వస్తాడో ఎవరికీ చెప్పడు. ఎందుకంటే మన మనస్తత్వాలు తెలుసు. ఎందుకంటే చాలామంది యమన బిడ్డలు ఉదయాన్నే కాలేజ్ 8:30 కంటే 8:15 లేచి స్నానం చేయకుండా జాగ్రత్తగా కాలేజ్ వస్త్రాలు వేసుకొని చాలా ఈజీగా వెళ్ళిపోతారు. అంతేనా? క్రైస్తవ బిడ్డలకు కూడా దేవుడు రాకడ ఎప్పుడో తెలిసినా కూడా రేపు ఉదయం దేవుడు వస్తాడంటే, రేపు ఉదయం దేవుడు 8ంటికి వస్తాడంటే 7:45 వరకు కూడా క్రైస్తవులు పాపమే చేస్తారు. ఆ 15 నిమిషాల్లో సిద్ధపడిపోతారు. అది మన క్రైస్తవ సైకాలజీ. అందుకే దేవుడు అన్నాడు, ఎప్పుడు వస్తానో ఎవరికి చెప్పను, తెలియదు కూడా. కాకపోతే ఇవాళ మన క్రైస్తవ బిడ్డలు, మొన్న ఒక పోస్ట్ చూశాను, ఏంటంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో గోల్డెన్ టికెట్స్ అమ్ముతున్నారంట. ఇంచుమించు $1000 పెట్టి కొనుక్కుంటున్నారు చాలా మంది. ఎక్కడండి? పరలోక రాజ్యంలో ఉండడానికి టికెట్. ఇవాళ మీరు కూడా కొనుక్కున్నారేమో ఆ టికెట్. దయచేసి ఆ టికెట్లు ఏమీ చదవో. మీరు వెళ్ళాల్సిన టికెట్ దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. ఏంటంటే ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు. ఆయన మనకి పాపం నుండి విమోచన దేవుడు దయచేశాడు. అదే మనకి గొప్ప టికెట్. మనం రక్షణ పొంది దేవుని సన్నిధిలో బలంగా ఎదిగితే చాలండి. మనకి ఏ టికెట్ అవసరం లేదు, మనకేమీ అవసరం లేదు. దేవుడే మనం తీసుకెళ్తాడు. అలాంటి గొప్ప యోగ్యత కలిగిన జీవితాన్ని మనం జీవిద్దాము. ఇవాళ మీకున్న ఆప్షన్స్ని మీరు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. టీవీ ఛానల్ మార్చినట్టు నీ ఆత్మీయ జీవితాన్ని మార్చొద్దు. కాన్స్టెంట్గా ఉండాలి. లైఫ్లో కాన్స్టెంట్గా ఉంటేనే నీకు అది ఆశీర్వాదం. లైఫ్లో నువ్వు ఒక దాని మీద నిలబడి ఉంటేనే నీ కెరియర్ బాగుంటుంది. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం కాన్స్టెంట్గా ఒక దాని మీద ఉంటే దాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి, దాని ప్రకారం జీవించండి. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నువ్వు చూపించిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ క్వారంటైన్ టైంలో ఒక దేశం పాపం చేసిందనో, లేకపోతే వేరే వ్యక్తులు పాపం చేశారనో, మేము ఇంకోల మీద ఆ పాపాన్ని చూపించి మేమేదో నీతిమంతులుగా నటిస్తూ మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించు తండ్రి, మమ్మల్ని క్షమించు. పాపం ఎక్కడో లేదు ప్రభా, మాలోనే ఉంది. నిజంగా క్రైస్తవులందరూ నిజమైన విశ్వాస జీవితాన్ని కనపరచు. నిజంగా అందరూ మంచి ప్రవక్తన కలిగి నిన్ను వెతికినప్పుడు ఈ పాటికి ఎప్పుడో సొల్యూషన్ వచ్చేది. యేసయ్యా, నీ వాక్యాన్ని ఆలకించేవారుగా చేయండి. నీ కృపలో భద్రపరచుకొని దీవించండి. ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొని వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకునే వారిగా చేయమని అడుగుచు. కృపలో భద్రపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా పాస్టర్ గారు వచ్చి ఆశీర్వాద ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగండానికి స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్నం మరొకసారి మీ శ్రేష్టమైన నామానికి, మీ పవిత్రమైన నామానికి నిండు మనసుతో మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, ఇంతవరకు మీ దాస్తుని అభిషేకించుకున్న ప్రభా, అద్భుతమైన ప్రభా, మీ వర్తమానాన్ని ప్రభా తండ్రి
ఈ యూట్యూబ్ ద్వారా ప్రభా తండ్రి నాయన మాట్లాడిన చిన్న కృపగా నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే వాక్యం విన్నారో తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి నీ కృప నిండుగా తెచ్చమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. ఈ వైరస్ వల్ల ప్రభా తండ్రి మీ సంఖ్యలో మేము కలుసుకోలేకపోతున్నాం. అక్కడ ప్రభుత్వం వారు కూడా తనైనా మరి విధులు నియమించాలి కనుక ప్రభా తండ్రి దాన్ని నిర్మూలన చేసి అద్భుతమైన కార్యం చేసి మా భారతదేశం మీద గొప్ప జీవాన్ని దయచమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభా. మహిమ పొందండి, సంఘాన్ని దీవించండి. ఈ వర్తమానం ఎంతమంది విన్నారో వారందరి కుటుంబాలు కూడా దీవించి మీరు ఆశీర్వాదం ప్రార్థిస్తూ మా దేశాన్ని, మా ప్రజల్ని, మా నాయకుల్ని అందరిని కూడా చిలక అప్పగించుకున్నాం తండ్రి. వారిని కూడా దీవించి రాసించమని ప్రార్థిస్తూ కృపించుకోమని యేసుని కూర్చున్నాం తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మను సహవాసము ఈ వాక్యమైన ప్రతి వారికి ఎల్లప్పుడూ తోడు నిండుగా ఉండుగాక. ఆమె యేసు రక్తమే చేయి, యేసు నామమే చేయి, ప్రసంపూర్ణ విషయం కలుగుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.